everyone, welcome to Shine India Academy. I am Rama Devi, Faculty of English at Shine India Academy. So recent గా AP High Court 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు కదా, దానికి సంబంధించి ఆ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్, పోస్టులు ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి అప్లై చేయడానికి, ఇవన్నీ చూసిన తర్వాత ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ సెషన్ లో నేను మీకు చెప్తాను. అసలు ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చాయి అంటే 1621 నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చాయి. దాంట్లో ఏవేవి ఎన్ని పోస్టులు అనేవి నేను మీకు నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. బట్ దానికంటే ముందు వెరీ ఇంపార్టెంట్, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 13th 5th అంటే May 13th 2025 5th స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అంటే June 2nd 2025 ముగుస్తుంది అప్ టు 11:59 PM. నెక్స్ట్ చూడండి, మరి ఏజ్ ఎంత ఉండాలి, ఎగ్జామ్ రాయడానికి ఏజ్ ఎంత ఉండాలి? మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years, మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 42 years యాజ్ ఆన్ 1/7/2025. 1625 నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కదా, టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్. దాంట్లో మనకి ఫస్ట్ చూడండి, ఆఫీస్ సబార్డినేట్ 651 హైయెస్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇవే, ఆఫీస్ సబార్డినేట్, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, జూనియర్ అసిస్టెంట్ 230 పోస్టులు ఉన్నాయి. కాపీయిస్ట్లో 193 పోస్టులు. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ 164, టైపిస్ట్ చూడండి 162. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 80 పోస్టులు మాత్రమే ఉన్నాయి. కానీ దీని యొక్క శాలరీ కనుక చూస్తే అన్నిటికన్నా హైయెస్ట్ ఉంది, కానీ నంబర్ ఆఫ్ పోస్ట్ మాత్రం మనకు తక్కువ ఉన్నాయి, 80 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఫీల్డ్ అసిస్టెంట్ 56 నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎగ్జామినర్ 32, డ్రైవర్ 28 అండ్ రికార్డ్ అసిస్టెంట్ 24 నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఇన్ని పోస్టులు ఇచ్చాడు కదా, ఏవి డిగ్రీ బేస్డ్ ఉన్నాయి, ఏవి ఇంటర్మీడియట్ బేస్డ్ ఉన్నాయి అనేవి చూద్దాం. డిగ్రీ బేస్డ్ ఏమేమి ఉన్నాయి? జూనియర్ అసిస్టెంట్ ఇస్ డిగ్రీ బేస్డ్, దెన్ టైపిస్ట్ ఇస్ డిగ్రీ బేస్డ్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, ఫీల్డ్ అసిస్టెంట్. ఈ 4 పోస్టులు మనకి డిగ్రీ బేస్డ్, అంటే ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఈ 4 పోస్టులకి అప్లై చేసి రాయొచ్చు. ఏవేవి? జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, ఫీల్డ్ అసిస్టెంట్. ఓకేనా, 4 పోస్టులు డిగ్రీ బేస్ పైన ఉన్నాయి. మరి ఇంటర్మీడియట్ బేస్డ్ ఏమేమి ఉన్నాయి అంటే చూడండి, కాపీయిస్ట్ ఇస్ ఇంటర్మీడియట్ బేస్డ్, ఎగ్జామినర్ ఇస్ ఇంటర్మీడియట్ బేస్డ్, రికార్డ్ అసిస్టెంట్ కూడా మనకి ఇంటర్మీడియట్ బేస్డ్ ఉన్నాయి. సో 3 నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అంటే 3 కేటగిరీస్ అవి మనకి ఇంటర్మీడియట్ బేస్డ్ ఉన్నాయి. 10th చూద్దాం. నెక్స్ట్ 10th వచ్చేసరికి ప్రాసెస్ సర్వర్, ఓకే, ఒక్కటి మాత్రమే ఉంది. నెక్స్ట్ 7th పాస్ అయిన వాళ్ళు ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసుకోవచ్చు, డ్రైవర్ ఈ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు 7th పాస్ అయిన వాళ్ళు. ఓకే, సో ఇవి పోస్టులు, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఎన్ని ఇచ్చాడు అండ్ వాటి యొక్క క్వాలిఫికేషన్ చూసాం. అండ్ ఇక్కడ చూడండి, మనకి శాలరీస్ కూడా ఇచ్చాడు దానికి తగ్గట్టు. దేనికి హైయెస్ట్ శాలరీ ఉంది అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి హైయెస్ట్ శాలరీ ఉంది. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ పోస్టులకి సంబంధించి అయినా ఎన్ని పోస్టులు ఇచ్చారు ఇప్పుడు మనకి, ఇవన్నీ ఇచ్చారు కదా. ఎస్, సో వీటన్నిటికీ డిఫరెంట్ ఎగ్జామ్స్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జామ్ పెడతాడు అనమాట. అంటే ఆఫీస్ సబార్డినేట్కి ఒక ఎగ్జామ్, జూనియర్ అసిస్టెంట్కి ఒక ఎగ్జామ్, కాపీయిస్ట్కి ఒక ఎగ్జామ్, అన్ని పోస్టులకి ఒక ఎగ్జామ్ కాదు ఇక్కడ. ఓకేనా, సో ఒక్కొక్క పోస్ట్కి సపరేట్గా ఎగ్జామ్ పెడతాడు. సో ఏవైనా అందులో ఏ పోస్ట్ అయినా సంబంధించి ఏదైనా ఉండని ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ పెడతాడు అంటే 80 మార్క్స్కి ఎగ్జామ్ పెడతాడు. ఓకేనా, ఏదైనా అవ్వని, అందులో ఏ పోస్ట్ అయినా తీసుకోండి 80 మార్క్స్ ఉంటాయి. 80 మార్క్స్ మనం 90 minutesలో ఆన్సర్ చేయాలి. అంటే 80 questions ఉంటాయి, 80 మార్క్స్, కానీ 90 minutesలో ఆన్సర్ చేయాలి. 7 పోస్టులు ఇక్కడ మీకు సపరేట్గా చూపించాను కదా, 7 పోస్టులు. వీటికి సిలబస్ మాత్రం జస్ట్ 2 subjects మాత్రమే, ఒకటి జీకే, మరొకటి ఇంగ్లీష్. ఓకే, 40 మార్క్స్ 40 మార్క్స్, జీకే 40 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్. ఏ పోస్టులకి? స్టెనోగ్రాఫర్ 3, జూనియర్ అసిస్టెంట్, కాపీయిస్ట్, టైపిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్. వీటిలకి అంటే ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళు, ఈ పోస్టులకి ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు ఈ 2 subjects ప్రిపేర్ అయితే సరిపోతుంది. జీకే 40 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్ కూడా 40 మార్క్స్, అంటే హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ ఉంది దీనికి. ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను మీకు చెప్తాను. సరే, సో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. జీకేలో ఏం చదువుకోవాలి ఒకసారి చూద్దాం, తర్వాత ఇంగ్లీష్లో ఏం చదువుకోవాలనేది కూడా చూద్దాం. జనరల్ నాలెడ్జ్ అంటే
ఏమేమి ఉంటాయి అంటే సేమ్. ఇప్పుడు మీరు జిఎస్ చదివారు కదా, జిఎస్లో ఏమేమి చదివారు? హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ ఇవన్నీ చదివారు కదా, అవే ఉంటాయి ఇక్కడ కూడా. కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ అంటే మొత్తం హిస్టరీ ఉంటుంది. అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇదంతా హిస్టరీ పార్ట్. తర్వాత జియోగ్రఫీకి సంబంధించిన కూడా జియోగ్రఫీ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఓకే, అగ్రికల్చర్, ఎన్వైరన్మెంట్ ఆల్ కమ్స్ అండర్ జియోగ్రఫీ. తర్వాత ఎకానమీ ఉంది, పాలిటీ ఉంది, అండ్ దెన్ జనరల్ సైన్స్ కూడా ఉంది. అంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని జిఎస్ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే సూపర్ఫిషియల్గా అడుగుతాడు క్వశ్చన్స్ అని, సూపర్ఫిషియల్గా ఉంటాయి, మరి డెప్త్గా ఏముండవు. నెక్స్ట్ చూడండి అమ్మా, కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ అనేది పెరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా మనం చదువుకోవాల్సిందే. ఇది జీకే అంటే జనరల్ నాలెడ్జ్ పార్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వద్దాం, జనరల్ ఇంగ్లీష్. జనరల్ ఇంగ్లీష్లో ఏమేమి ఇచ్చాడు, అసలు ఏం చదువుకోవాలి, నోటిఫికేషన్లో ఎలా స్పెసిఫై చేశాడు అనేది ఫస్ట్ చూసిన తర్వాత మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది నేను మీకు చెప్తాను. చూడండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇచ్చాడు. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏమిస్తాడు, ఎగ్జామ్లో ఒక కాంప్రిహెన్షన్ ఇస్తాడు, ఫాలోడ్ బై 4 to 5 క్వశ్చన్స్, వాటిని ఆన్సర్ చేయాలి. సింపుల్. మరి వాటికి ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయి అంటే కాంప్రిహెన్షన్లో ఉంటాయి. ఆ ప్యాసేజ్ త్వరగా చదవాలి, త్వరగా చదవడం రావాలి ఫస్ట్. ఓకే, తర్వాత కింద క్వశ్చన్స్ చదివి వాటి యొక్క ఆన్సర్స్ మన కాంప్రిహెన్షన్లో ఎక్కడ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది మనకి కాంప్రిహెన్షన్లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ పార్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్ పార్ట్ అనేది చాలా ఈజీ, ప్రతి ఒక్కరు చేయొచ్చు ఇది. నెక్స్ట్ చూడండి, ఎర్రర్ స్పాటింగ్ అంటే స్పాటింగ్ ఎర్రర్స్. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఇది ఒక టాపిక్ కాదు, ఇది ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ అ క్వశ్చన్. మరి టాపిక్ ఏంటి, ఏం చదవాలి అసలు? ఈ స్పాటింగ్ ఎర్రర్స్లో ఏమొస్తాయి అంటే మనం గ్రామర్ చదువుకుంటాం కదా. ఓకే, నౌన్, ప్రొనౌన్, ప్రెపోజిషన్, కంజంక్షన్, టెన్సెస్, వర్బ్, యాక్టివ్, ప్యాసివ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇవన్నీ చదువుతాం కదా. ఈ టాపిక్స్లో నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే స్పాటింగ్ ఎర్రర్స్ మోడల్లో వస్తాయి. ఓకే, అంటే ఏం చేస్తాడు, ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ ఇచ్చి ఈ క్వశ్చన్లో ఏ భాగంలో గ్రామర్ అనేది తప్పు ఉంది, ఓకే, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ వీ హ్యావ్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ పార్ట్ అని అడుగుతూ ఉంటాడు. అర్థమవుతుంది కదా. సో ఆ పార్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి, అది మనకు ఆప్షన్స్లో అనేది ఇస్తాడు అనమాట. ఓకే, దాన్నే స్పాటింగ్ ఎర్రర్స్ అంటాడు. సో స్పాటింగ్ ఎర్రర్స్ అనేవి ఈ టాపిక్ అనేది మనకు ప్యూర్ గ్రామర్ నుంచి వస్తాయి, ప్యూర్ గ్రామర్ నుంచి మనకు స్పాటింగ్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ చూడండి, క్లోజ్ టెస్ట్. అగైన్ క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి, క్లోజ్ టెస్ట్ అంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తాడు, 3 to 4 లైన్స్ ఉన్న చిన్న పారాగ్రాఫ్ ఇస్తాడు. దాంట్లో మనకి బ్లాంక్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఆ బ్లాంక్స్కి ఆప్షన్స్ ఇస్తాడు. ఆ ఆప్షన్స్లో ఏ బ్లాంక్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఆ పారాగ్రాఫ్కి అనేది మనం అంటే క్లోజ్ టెస్ట్ పేరులో ఉంది చూడండి, క్లోజ్ టెస్ట్ అంటే ఆ వర్డ్ ఆ పారాగ్రాఫ్ క్లోజ్గా లింక్ అవ్వాలి. ఓకే, సో అలాంటి వర్డ్ని సెలెక్ట్ చేయాలన్నమాట, దాన్ని క్లోజ్ టెస్ట్ అని అంటాడు. అంటే నథింగ్ బట్ యువర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్సే, కాకపోతే ఒక 3 to 4 బ్లాంక్స్ ఉంటాయి, అందుకే దాన్ని క్లోజ్ టెస్ట్ అని అన్నాడు. నెక్స్ట్ చూడండి, పారాజంబుల్స్, సెంటెన్స్ జంబుల్స్ లేదా ఆడ్ సెంటెన్స్ అవుట్. ఇదేంటి అంటే ఒక 4 to 5 సెంటెన్స్ ఇస్తాడు. ఈ 4 to 5 సెంటెన్సెస్ అనేవి జంబుల్ చేసి ఇస్తాడు. జంబుల్ అంటే ఏంటి, కరెక్ట్ సీక్వెన్స్ ఇవ్వకుండా అటు ఇటు ఇస్తూ ఉంటాడు అనమాట. అంటే కరెక్ట్ ఆర్డర్లో ఉండదు. మనం ఏం చేయాలి, దాన్ని చదివి కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ PQRS అని 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఓకే, డిజార్డర్లో ఇస్తాడు. మనం దాన్ని కరెక్ట్ ఆర్డర్ ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేటట్టు అరేంజ్ చేయాలి. దాన్ని పారాజంబుల్స్ లేదా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని అంటారు. మొన్న జరిగిన గ్రూప్ 4, లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది కదా, దాంట్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి పారాజంబుల్స్ నుంచే వచ్చాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి అమ్మా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి మనకి గ్రామర్ బేస్డ్ అయినా అయి ఉండొచ్చు, లేదా వొకాబ్యులరీ బేస్డ్ అయినా అయి ఉండొచ్చు. అంటే ఏంటి, గ్రామర్ బేస్డ్ అంటే ఏంటి, సేమ్ అగైన్ ఇప్పుడు ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్ ఇవ్వాలనుకోండి, ఎలా ఇస్తాడు, ఒక సెంటెన్స్ మాత్రమే ఉంటుంది, ఒక బ్లాంకే ఉంటుంది. ఈ బ్లాంక్లో ఏ ఆర్టికల్ ఉపయోగిస్తారు, ఏనా, యానా, దనా, లేకపోతే నో ఆర్టికల్, ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడనమాట. దాన్నే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారు. నెక్స్ట్ చూడండి, సినోనిమ్స్, యాంటనిమ్స్. సినోనిమ్స్ అంటే ఏంటి, సేమ్ మీనింగ్స్. యాంటనిమ్స్ అంటే ఏంటి, ఆపోజిట్ మీనింగ్స్. మనకు ఒక వర్డ్ ఇస్తాడు, దాని సేమ్ మీనింగ్ ఇంకేముంది ఆప్షన్లో కనుక్కోండి అని క్వశ్చన్ ఇస్తాడు. లేదా యాంటనిమ్స్ అంటే ఏంటి, ఒక వర్డ్ ఇచ్చి దీని యొక్క ఆపోజిట్ అనేది ఏ ఆప్షన్లో ఉంది ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి యాంటనిమ్స్లో ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ చూడండి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటి, జాతీయాలు. మన తెలుగులో ఏమంటాం దాన్ని, జాతీయాలు అంటాం. సో ఇడియం ఇస్తాడు, ఆప్షన్స్ ఇస్తాడు. సేమ్ ఇదంతా కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా, రైట్. సో ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఈజీగానే ఉంటాయి, ప్రొవైడెడ్ మనం చదువుకుంటే మాత్రమే ఇవి చేయగలుగుతాం. నెక్స్ట్ చూడండి, 1 word సబ్స్టిట్యూషన్స్.
వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? ఓ పెద్ద సెంటెన్స్ ని ఓ చిన్న వర్డ్ లో చెప్పాలంటే ఏమంటాము? ఫర్ ఎగ్జాంపుల్, వన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్ ఈస్ కాల్డ్ అని అంటాడు, లేకపోతే వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ ఈస్ కాల్డ్ అని అంటాడు, వన్ హూ క్యాన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్ ఈస్ కాల్డ్ అని అంటాడు. సో ఒక్క వర్డ్ లో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాన్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటారు. అంటే ఈ లాస్ట్ 3 ఉన్నాయి కదా, ఇవన్నీ వొకాబ్యులరీ అంటే ఇప్పుడు చూడండి మీరు, ఇదంతా సిలబస్ మీకు ఇలా ఇచ్చాడు, డైరెక్ట్ గా గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ అని ఇవ్వలా. ఓకే, ఎలా ఇచ్చాడు చూడండి, మొత్తం స్ప్లిట్ చేసి ఇచ్చాడు. ఈ పార్ట్ ఏదైతే ఉందో రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారాజంబల్స్, ఈ 3 కూడా మనం కాంప్రిహెన్షన్ అనే పార్ట్ లో చదువుకుంటాం. నెక్స్ట్ ఈ స్పాటింగ్ ఎర్రర్స్ అనేవి ప్యూర్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఫస్ట్ గ్రామర్ చదివిన తర్వాతనే మనం ఈ క్వశ్చన్స్ చేయగలుగుతాం. ఓకే, తర్వాత ఈ 3 సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇంకా చెప్పాలంటే స్పెల్లింగ్ టెస్ట్ లో కూడా ఇస్తున్నాడు. అది కూడా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసాను, ఏపీ హైకోర్టు లాస్ట్ టైం 2022లో జరిగిన క్వశ్చన్ పేపర్ చూసాను. సో దాంట్లో మనకి రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ కనుక్కోమని ఇచ్చాడు. ఈ సెంటెన్స్ లో ఏ వర్డ్ రాంగ్లీ స్పెల్ట్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి అలాంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు. సో మిస్ స్పెల్ట్ వర్డ్స్ కూడా మనం నేర్చుకోవాలి. మరి మిస్ స్పెల్ట్ వర్డ్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అంటే వొకాబులరీ చదువుతున్నారే, అవే మనకి స్పెల్లింగ్ టెస్ట్లకు కూడా ఉపయోగపడతాయి. ఓకే, సో ఏదైనా వర్డ్ మీరు నేర్చుకుంటున్నారు అని అంటే దాని యొక్క స్పెల్లింగ్ ని కూడా మీరు ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఆ వర్డ్సే మనకి స్పెల్లింగ్ టెస్ట్ లో అడుగుతారు. ఇంకా చెప్పాలంటే గ్రామర్ కదా, గ్రామర్ ఈ వర్డ్ నే, ఓకే, GRAMMAR, ఈ గ్రామర్ అనే వర్డ్ నే స్పెల్లింగ్ టెస్ట్ లో అడిగాడు. GRAMMER అని అన్నాడు. ఓకే, సో ER కాదు కదా, AR. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. టెన్సెస్ లో ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అని అంటూ ఉంటాం కదా, కంటిన్యూస్ స్పెల్లింగ్ కూడా అడిగాడు. స్పెల్లింగ్ ఏంటి కంటిన్యూస్ స్పెల్లింగ్? CONTINUOUS. అర్థమవుతుందా? చాలా మంది ఈ యు అనేది మర్చిపోతారు. ఇంకా చెప్పాలంటే ఎగ్జామ్లో కంటిన్యూస్ స్పెల్లింగ్స్ వాడు మనకి 4 ఆప్షన్స్ డిఫరెంట్గా ఇచ్చేసరికి వాటిని చూసేసరికి కరెక్ట్ స్పెల్లింగ్ అనేది మనమే మర్చిపోతాం. సో అప్పుడు ఆప్షన్స్ చూడకూడదు మనం. ఓకే, డైరెక్ట్గా కంటిన్యూస్ స్పెల్లింగ్ అనేది ఏంటి అనేది కరెక్ట్గా మన మైండ్లో కళ్ళు మూసుకొని ఫస్ట్ కంటిన్యూస్ స్పెల్లింగ్, ఓకే దిస్ ఆప్షన్స్లో ఉందా లేదా, ఏ ఆప్షన్, చలో అది టిక్ చేయండి. అంతేగాని ఆప్షన్స్ చూసారనుకోండి మీకు వచ్చిన వర్డ్, మీకు వచ్చిన స్పెల్లింగ్ కూడా మర్చిపోతారు. ఇలాంటివన్నీ ఏం చేయకూడదు. ఓకే, సో ఇవన్నమాట. ఇవన్నీ ఏ పోస్ట్లకి 2 టాపిక్సే ఉన్నాయి, జనరల్ నాలెడ్జ్ అండ్ దెన్ జనరల్ ఇంగ్లీష్, ఈ 7 పోస్ట్లకి. ఓకేనా? సో ఎవరైతే ఈ 7 పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళు కేవలం ఈ 2 సబ్జెక్ట్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఒకటి జీకే, మరొకటి ఇంగ్లీష్. అలా కాకుండా కొన్ని 3 పోస్టులకి, అంటే ఏవి, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, ఈ 3 పోస్టులకి మాత్రం 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటేంటి జనరల్ నాలెడ్జ్, తర్వాత జనరల్ ఇంగ్లీష్, ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ. అంటే ఎవరైతే ఈ 3 పోస్టులకి అప్లై చేస్తారో, ఈ 3 పోస్టులు రాయాలని అనుకుంటారో వాళ్ళు ఎక్స్ట్రాగా మెంటల్ ఎబిలిటీ నేర్చుకోవాలి. ఓకే, మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్, అర్థమెటిక్ పార్ట్ నేర్చుకోవాలన్నమాట దీంట్లో. అంటే అన్ని పోస్టులకి ఇవి మాత్రం కామనేగా, జనరల్ నాలెడ్జ్ అండ్ దెన్ జనరల్ ఇంగ్లీష్ అండ్ దెన్ జీకే 2 కామన్ ఉంటాయి అన్ని పోస్టులకి. కేవలం ఈ 3 పోస్టులకి మాత్రమే నువ్వు ఎక్స్ట్రాగా ఏం నేర్చుకొని వెళ్ళాలి అంటే మెంటల్ ఎబిలిటీ. మరి మార్క్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి వీటికి ఇంగ్లీష్ 40 మార్క్స్ వెయిటేజ్ ఉంది, 40 మార్క్స్ ఉంది. కానీ ఈ 3 పోస్టులకి మాత్రం వెయిటేజ్ తగ్గించాడు. ఎంత? 10 మార్క్స్ మాత్రమే. మరి మిగతా 30 మార్క్స్ ఏం చేస్తాడు అంటే మెంటల్ ఎబిలిటీకి ఇచ్చాడు అనమాట. మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. ఆ 10 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్ ఇంగ్లీష్. అంటే ఈ 3 పోస్టులు చదువుకోవాలనుకున్న వాళ్ళు, అంటే ఈ 3 పోస్టుల కోసం ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, జీకే చూడండి, జీకే వెయిటేజ్ అంతే ఉంది, 40 మార్క్సే. కానీ ఇక్కడ ఏం చేస్తాడు అంటే జనరల్ ఇంగ్లీష్ తగ్గించాడు అనమాట. ఓకే, జనరల్ ఇంగ్లీష్ తగ్గించి కేవలం 10 మార్క్స్ మాత్రమే పరిమితం చేసి మిగతా 30 మార్క్స్ అనేవి మెంటల్ ఎబిలిటీకి ఇచ్చాడు. ఎక్స్ట్రా సబ్జెక్ట్ చదువుకోవాలి ఈ 3 పోస్టులకి. సేమ్ జనరల్ నాలెడ్జ్ ఇస్ సేమ్ ఫర్ ఆల్ ద పోస్ట్. సేమ్ చూడండి, హిస్టరీ చదువుకోవాలి, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ దెన్ కరెంట్ అఫైర్స్. బ్రాడ్గా చెప్పాలంటే ఈ టాపిక్స్, ఈ సబ్జెక్ట్స్ అన్ని చదువుకొని పోవాలి సూపర్ఫిషియల్గా, రైట్? కరెంట్ అఫైర్స్ ఇస్ మస్ట్. నెక్స్ట్ చూడండి అమ్మా, మెంటల్ ఎబిలిటీ ఎన్ని మార్క్స్ అని చెప్పాను? 30 మార్క్స్ అని చెప్పా కదా. ఇంగ్లీష్ తగ్గించాడు, ఒక కొత్త సబ్జెక్ట్ని ఇంట్రొడ్యూస్ చేశాడు ఇందులో, మెంటల్ ఎబిలిటీ. ఎన్ని మార్క్స్? 30 మార్క్స్. ఏమేమి చదువుకోవాలి మరి మెంటల్ ఎబిలిటీలో? చూడండి, రీజనింగ్ పార్ట్. రీజనింగ్లో ఏమేమి ఉంటాయి?
కోడింగ్ డీకోడింగ్, సిలాజిజం, స్టేట్మెంట్స్ కన్క్లూజన్, ఎనాలజీ, అర్థమెటిక్ నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, ఓకే, విజువలైజేషన్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్స్, రిలేషన్షిప్ కాన్సెప్ట్ అంటే డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, అండ్ దెన్ ఫిగర్ మ్యాట్రిక్స్. ఇవన్నీ అంటే రీజనింగ్ చదువుకోవాలి సింపుల్గా. ఓకే రైట్. నెక్స్ట్ మరి ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్ దీనికి? 10 మార్క్సే. 10 మార్క్సే అనుకోకండి, ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్క మార్క్తో జాబ్ అయిన వాళ్ళు ఉన్నారు అనమాట. లాస్ట్ టైం 2022లో ఏపీలో హైకోర్టు ఎగ్జామ్స్ జరిగాయి. సో 1 మార్క్ పాయింట్ మార్క్స్తో కూడా జాబ్స్ పోయాయి. సో 10 మార్క్సే కదా అని చెప్పేసి ఫస్ట్ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది మర్చిపోయారు అనుకున్నారు అనుకోండి, జాబ్ రాదు. సింపుల్. మరి ఇప్పుడు ఇందులో ఏం నేర్చుకోవాలి? నోటిఫికేషన్లో ఏం స్పెసిఫై చేశాడంటే కేవలం ఈ 4 కాంపోనెంట్స్ మాత్రమే స్పెసిఫై చేశాడు. ఏం కాంపోనెంట్స్? 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, స్పెల్లింగ్ ఎర్రర్ అని అంటున్నాడు. అంటే ఏంటిది? ప్యూర్లీ వొకాబులరీ బేస్డే కదా. అంటే వొకాబులరీ చదువుకొని వెళ్తే సరిపోతుందా? గ్రామర్ అవసరం లేదా? అంతే కదా, దాని మీనింగ్ అంతే కదా. కానీ పేపర్ చూస్తే, అంటే లాస్ట్ టైం జరిగిన పేపర్ చూస్తే వొకాబులరీ కాదు, గ్రామర్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. ఓకేనా? సో 10 మార్క్సే కదా, 10 మార్క్స్ కేవలం ఇవి చదువుకొని వెళ్తే సరిపోతుందా? గ్రామర్ క్వశ్చన్స్ అసలు రావా అంటే వస్తాయి, గ్రామర్ క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకంటే స్పాటింగ్ ఎర్రర్స్ వస్తాయి మనకి. అర్థమవుతుంది కదా? సో ఏవేవి చదవాలి మరి? 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏం చదవాలి, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఏంటి, ఇడియమ్స్, ఫ్రేజెస్ ఇవన్నీ చదవాలి. ఇవన్నీ కూడా మనం మన కోర్స్లో డిజైన్ చేసామన్నమాట. మొత్తం ఇంగ్లీష్ కోర్స్ చూడండి. ఇప్పుడు ఏవైతే పోస్టులు నేను 7 పోస్టులు అని చెప్పాను కదా, వాటికి 40 మార్క్స్ ఉంటాయి. ఈ 3 పోస్టులకి మాత్రం 10 మార్క్సే ఉంటాయి. కానీ ఈ 10 మార్క్స్లో కూడా మనం వొకాబులరీ అండ్ దెన్ గ్రామర్ 2 చదువుకోవాలి. కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ రాలేదు కానీ గ్రామర్ నుంచి ఇచ్చాడు వాడు. రైట్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం చూద్దాం. సరే, ఇవన్నీ ఇలా ఇచ్చాడు నోటిఫికేషన్లో, వాడు అలా ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఫర్నిష్ చేయాలి. ఫర్నిష్ అంటే ఏంటి? కరెక్ట్ ఆర్డర్లో పెట్టి ఏమేమి చదవాలి, సో దట్ వీడిచ్చిన దానికి మనం న్యాయం చేయగలుగుతాం. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వద్దాం. అసలు ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీరు ఆల్రెడీ గ్రూప్స్కి, ఎస్ఏ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు జీకే అనేది కష్టం అయితే అవ్వదు. ఓకే, మెంటల్ అబిలిటీ కూడా మీకు ఈజీయే. రీజనింగ్ ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి రీజనింగ్ కూడా మీకు ఈజీయే. జీకే ఆబ్వియస్గా మీరు చదువుతారు, అది కంపల్సరీ. అన్ని టెస్టులు రాశారు కదా ఇప్పటివరకు. సో జీకే అనేది మీకు ఈజీగానే చేయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మనకి ఏపీ గ్రూప్స్లో లేదు. ఓకే, ఓన్లీ పీసీ అండ్ దెన్ ఎస్ఐ, ఓన్లీ వీటికి మాత్రమే ఇంగ్లీష్ ఉంది. అంటే గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో లాస్ట్ టైం ఏపీ, వాళ్ళకి ఎవరికి కూడా ఈ ఇంగ్లీష్ మీద అవగాహన లేదు. కానీ మీకు ఏమొచ్చు? జీకే అండ్ దెన్ మెంటల్ అబిలిటీ అయితే వచ్చు, అవునా? ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, సో చాలా ఫాస్ట్గా, అంటే తక్కువ టైంలో ఎక్కువ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేది నేను మీకు ఈ సెషన్లో చెప్తాను. సిలబస్ యాక్చువల్లీ మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో జస్ట్ మనకి ఊరికే అలా సూపర్ఫిషియల్గా ఇలా చదువుకోండి అని చెప్పాడు. కానీ కరెక్ట్గా చూస్తే అసలు ఇంగ్లీష్ సిలబస్ అనేది 3 బ్రాడ్ సెక్షన్స్గా డివైడ్ అయ్యింది. ఫస్ట్ గ్రామర్, సెకండ్ ఇస్ వొకాబులరీ అండ్ థర్డ్ ఇస్ కాంప్రిహెన్షన్. ఇప్పుడు ఈ గ్రామర్ చదువుకుంటే నువ్వు ఏమేమి ఆన్సర్ చేయగలుగుతావు? ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఆన్సర్ చేయగలుగుతారు? ఈ క్వశ్చన్స్ చేయగలుగుతారు, స్పాటింగ్ ఎర్రర్స్. ఇంకా ఏం క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆన్సర్ చేయగలుగుతారు, ఒకవేళ అది గ్రామర్ బేస్డ్ అయితే. ఓకేనా? చలో నెక్స్ట్, వొకాబులరీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? మనకి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ వస్తాయి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఏం ఆన్సర్ చేయొచ్చు? స్పెల్లింగ్, ఓకే, స్పెల్లింగ్ టెస్ట్, ఇవన్నీ ఆన్సర్ చేయొచ్చు వొకాబులరీ చదివితే. మన సిలబస్ని వాడిచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చిన ప్యాటర్న్కి కోరిలేట్ చేస్తూ చెప్తున్నాం. ఎందుకంటే మేడం ఇలా చెప్పింది కదా సిలబస్, కానీ నోటిఫికేషన్లో వేరేలాగుంది కదా, ఇది కాదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో అందుకని దానికి రిలేట్ చేస్తూ చెప్తున్నాను. ఎలా అయినా ఉండని సిలబస్, కానీ మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సింది ఇవే. వీటి నుంచే వస్తాయి క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, కాంప్రిహెన్షన్ నుంచి మనకి ఇప్పుడు సిలబస్ నోటిఫికేషన్లో ఏమేమి అడిగాడు? రీడింగ్ కాంప్రిహెన్షన్ RC ఇస్తాను అని అడిగాడు. నెక్స్ట్ ఏంటి? పారాజంబల్స్ ఇస్తాను అని అడిగాడు, పారాజంబల్స్. నెక్స్ట్ ఏంటి? క్లోజ్ టెస్ట్ అయిపోయింది. చూడండి, యాక్చువల్గా మన సిలబస్ ఇది, కానీ నోటిఫికేషన్లో ఇలా ఇచ్చాడు సిలబస్ అనేది.
fill in the blanks, spotting errors, synonyms, antonyms, idioms and phrases, spelling test, reading comprehension, parajumbles and then close test ఇలా ఇచ్చాడు అనమాట. దీన్ని నేను ఇలా డీకోడ్ చేశాను. అంటే మనం చదువుకోవడం మాత్రం ఈ విధంగానే చదవాలి. ఇష్టం వచ్చినట్టు లేదో సిలబస్లో ఆసి అన్నాడు కదా, ఫస్ట్ నేను రీడింగ్ కాంప్రిహెన్షన్ని చేస్తాను. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎవరైనా చేస్తారు, ఓకే. సరే పారాజంబుల్స్ చేస్తాను, లేదా స్పాటింగ్ ఎర్రర్స్కి వెళ్ళిపోతాను. సెకండ్ స్పాటింగ్ ఎర్రర్సే ఇచ్చాడు. స్పాటింగ్ ఎర్రర్స్ ఎలా చేస్తావు? గ్రామర్ చదువుకుంది స్పాటింగ్ ఎర్రర్స్ ఎలా చేస్తారు మీరు? ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి, అవునా? అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది క్వశ్చన్, రైట్? సో ఈ 3 బ్రాడ్ సెక్షన్స్ని ఒక్కొక్కటి మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ గ్రామర్లో అసలు ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ గ్రామర్ మనం వర్బ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇదే మన ఫౌండేషన్ స్టోన్, ఓకే. ఫస్ట్ వర్బ్, అసలు వర్బ్ అంటే ఏంటి అనేది మనం చూడాలి. ఈ వర్బ్లో నుంచే మనం టెన్సెస్ని ఎట్లా డిరైవ్ చేస్తాము. టెన్సెస్ స్ట్రక్చర్ చెప్పండి అంటే బట్టి కొడతారు జనాలు. బట్టి కొట్టకండి ప్లీజ్. నేను ఇక్కడ బ్యూటిఫుల్గా ఈ వర్బ్ అనే చాప్టర్లో టెన్సెస్ ఎలా డిరైవ్ అయ్యాయి, స్ట్రక్చర్స్ ఎలా డిరైవ్ అయ్యాయి అనేది నేను ఇక్కడ మీకు చెప్పాను. సో కోర్స్ అంతా ఎలా ఉంటుంది అంటే అసలు మగ్గప్ అనేది ఉండదు, మగ్గప్ అనేది చేయకూడదు, బట్టి కొట్టద్దు. ఎలా వచ్చాయి లాజికల్గా చదువుకోండి, సో దట్ మనకు గుర్తుంటాయి ఎగ్జామ్కి వెళ్ళేసరికి. నెక్స్ట్ తర్వాత ఏంటి? టెన్సెస్. ఈ టెన్సెస్ సగం ఇక్కడ కవర్ అయిపోతుంది, అంటే ఈ 2 ఒకే చాప్టర్. నెక్స్ట్ చూడండి కండిషనల్స్. ఇప్పుడు ఈ 2 చాప్టర్ అయిపోయిన తర్వాతే మీరు కండిషనల్స్కి రావాలి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి అనమాట. అంటే మీకు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు కదా, ఈ 3rd చాప్టర్లో రివిజన్ అవుతాయి మీకు, ఓకే. అలాగే నెక్స్ట్ చాప్టర్ క్వశ్చన్ ట్యాగ్స్ చదవాలి. ఇక్కడ నేను మీకు 1, 2, 3, 4 అనేది ఎందుకు పెట్టాను అంటే ఫస్ట్ మీరు చదవాల్సింది ఇదే, సెకండ్ మీరు చదవాల్సింది ఇదే, థర్డ్ మీరు ఇదే చదవాలి. కరెక్ట్ ఒక ఆర్డర్లో పెట్టాను ఇది సిలబస్ అనేది, అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్ ట్యాగ్స్ చదవాలి, తర్వాత వాయిస్ చదవాలి, అంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ చదవాలి, ఆ తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇదే మోడల్లో చదవాలి అంతే. ఇంకా మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ మేడం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా అసలు స్టార్ట్ చేయాల్సింది అని అంటే, నేను కోర్స్లో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చాను, ఓకే. అంటే ఏ పార్ట్స్, ఒక వర్డ్, ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాగా బిహేవ్ చేస్తుంది అన్న సూపర్ఫిషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను మీకు అక్కడ ఇచ్చాను ఇంట్రొడక్షన్లో, ఓకే. దాని తర్వాత నేను ఇక్కడ వర్బ్ నుంచి చదవమని చెప్తాను. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఇక్కడ డీటెయిల్గా చదవాలన్నమాట. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రెపోజిషన్, కంజంక్షన్. మనకి ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి? 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి, అవునా? ఓకే, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. ఆల్రెడీ వర్బ్ అనేది మనం ముందే చదివేసాం. తర్వాత ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డీటెయిల్డ్గా వాటి యొక్క ఫండమెంటల్స్ ఏంటి, తర్వాత రూల్స్ ఏంటి, తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇలా చదువుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఆ తర్వాత ఆర్టికల్స్. ఈ లాస్ట్ 2 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్, వీటి నుంచి వస్తాయి. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి మనకి ఎక్కువగా స్పాటింగ్ ఎర్రర్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. ఆర్టికల్స్ నుంచి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ వస్తాయి, లేదా స్పాటింగ్ ఎర్రర్స్ కూడా ఇవ్వచ్చు. మోస్ట్లీ అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్ లాగానే ఇస్తూ ఉంటాడు. సో ఇదన్నమాట గ్రామర్. ఇక్కడ స్టాప్ చేయాలి మీరు. గ్రామర్ అంటే గ్రామర్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? వర్బ్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఆపాలి కాసేపు, ఓకే. ఇక్కడ ఆపి కొంచెం ఒక 2 days ఆఫ్ టైం తీసుకున్న తర్వాత ఇదంతా పర్ఫెక్ట్ అయిన తర్వాతనే ఈ మాడ్యూల్ స్టార్ట్ చేయాలి. ఏ మాడ్యూల్? ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే మాడ్యూల్. అర్థమవుతుంది కదా? సో కోర్స్ కూడా ఇదే విధంగా డిజైన్ చేశాను. ఫస్ట్ వర్బ్, టెన్సెస్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ మాడ్యూల్ 2కి వచ్చాను అనమాట. మాడ్యూల్ 2లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డీటెయిల్డ్గా రూల్స్ ప్లస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేశాను. అన్ని స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి, చూడండి చాలా బాగుంటుంది కోర్స్. నెక్స్ట్ చూడండి వొకాబులరీ పార్ట్కి వచ్చేసరికి సేమ్ ఇవన్నీ మెన్షన్ చేశాడు. ఎక్కడ మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తాడు. 1 word సబ్స్టిట్యూషన్స్, idioms and phrases, synonyms, antonyms, స్పెల్లింగ్ టెస్ట్లు అన్నీ మెన్షన్ చేస్తాడు. సో ప్రతి ఒక్కటి చదవాల్సింది. స్పెల్లింగ్ టెస్ట్ ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఒక వర్డ్ మీకు ముందు కనిపిస్తే దాని యొక్క స్పెల్లింగ్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే అవే పదాలు అడుగుతూ ఉంటాడు, అవే వర్డ్స్ అడుగుతుంటాడు, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇవి కూడా మెన్షన్ చేశారు. సేమ్ టర్మినాలజీ ఈజ్ మెన్షన్డ్ ఇన్ యువర్ నోటిఫికేషన్. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తాడనమాట. అవన్నీ వాటి యొక్క క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయి అంటే పారాగ్రాఫ్లోనే ఉంటాయి, కాకపోతే స్పీడ్గా చదివి మొత్తం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. పారాజంబుల్స్ ఏం చేస్తాడు చెప్పా కదా, PQRS జంబుల్ చేసేస్తాడు. అవన్నీ మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి, ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ చేయాలి. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి? ఒక 3 సెంటెన్స్ ఒక పారాగ్రాఫ్లో మనకి బ్లాంక్స్ ఉంటాయి. ఈ బ్లాంక్స్ని ఆన్సర్ చేయాలి. వీటికి ఆప్షన్స్ కూడా మనకి వాడే ఇస్తాడు. సో ఇది కూడా కాంప్రిహెన్షన్ బేస్డ్, అంటే కాంప్రిహెన్షన్ కిందకే వస్తాయి.
మరి ఈ బ్లాంక్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి వొకాబ్యులరీ బేస్డ్ ఉంటాయి, కొన్నిసార్లు గ్రామర్ బేస్డ్ ఉంటాయి. ఓకే, గ్రామర్ బేస్డ్ అనుకోండి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే మనం గ్రామర్ చదివేసాం కదా. వొకాబులరీ బేస్డ్ అనుకోండి, వొకాబులరీ కూడా ఇక్కడ ఈ పార్ట్లో వొకాబులరీ ఉంది కదా, ఈ పార్ట్లో మనం ఈ వొకాబులరీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ కాంప్రిహెన్షన్ పార్ట్ క్లోజ్ టెస్ట్కి రావాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ప్రిపరేషన్, ఫస్ట్ మనం గ్రామరే స్టార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ గ్రామరే స్టార్ట్ చేయండి, గ్రామర్లో అన్నీ కంప్లీట్ చేసేసేయండి. ఈ విధంగానే ఈ మోడల్లోనే చదవాలి, ఈ మోడల్లోనే చదవాలి. ఎందుకు అంటే ఒక టాపిక్ ఇంకొక టాపిక్లో రివిజన్ అవుతుంది, అందుకని ఇదే మోడల్లో చదవాలి. ఓకేనా? అలాగే ఈ మాడ్యూల్ 2 చూడండి, నౌన్ తర్వాతే ప్రొనౌన్. ఎందుకు? నౌన్ ప్లేస్లో ఉపయోగించేది ప్రొనౌన్. ఈ రెండింటి గురించి డిస్కస్ చేసేది ఏంటి? అడ్జెక్టివ్, అందుకే అడ్జెక్టివ్ చదవాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ముందు మనం వర్బ్ చదివాం కదా, ఎస్ ఆర్ నో. సో ఇక్కడ మనం అడ్వర్బ్ చదువుకోవాలి, ఎందుకంటే వర్బ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అడ్వర్బ్. తర్వాత ఏం మిగులున్నాయి మనకి? ప్రెపోజిషన్, ఆ తర్వాత ఈ కంజంక్షన్ అనే పార్ట్స్ ఉంటాయి, అవి కూడా చదివేసుకోవాలి. ఇక్కడ ఈ చాప్టర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ అనేవి ఈజీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బేస్డ్లో వస్తాయి మనకి క్వశ్చన్స్. సో ఇలా చదవాలన్నమాట. సో ఆల్రెడీ జనరల్ ఇంగ్లీష్ కోర్స్ మన షైన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంది. సో మీరేం చేయాలి అంటే ఆ కోర్స్ అనేది కూడా ఇదే ఫ్యాషన్లో డిజైన్ చేస్తామన్నమాట. అంటే ఇట్ ఈస్ రెడీ టు ఈట్. అర్థమవుతుందా? సో ఒక బిర్యానీ ఎలా అయితే ఫస్ట్ నువ్వేం తినాలి, తర్వాత నువ్వేం తినాలి అని మనం హోటల్కి వెళ్తే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అలాగే గ్రామర్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఫస్ట్ నువ్వేం చెయ్యాలి ఆ వీడియో ఉంటుంది, తర్వాత ఏ టాపిక్ చదవాలి ఆ వీడియో ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో కోర్సు కూడా అదే విధంగా డిజైన్ చేయబడింది. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ మనకి బట్టి కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ కాదు, అంటే బట్టి కొట్టేటట్టు అస్సలు ఉండవు, లాజికల్ బేస్డ్ ఉంటాయి. సింపుల్ టెన్సెస్ అంటే బట్టి కొడుతూ ఉంటారు స్ట్రక్చర్స్. ఎలా ఆన్సర్ చేస్తారు? టెన్సెస్ నుంచి క్వశ్చన్స్ వస్తే కీవర్డ్ పట్టుకోవాలి, ఈ కీవర్డ్ ఈ టెన్స్, అంతే. అంటే ఇంగ్లీష్ అనేవి ఇప్పుడు చూడండి, మీరు రీజనింగ్ ఎలా చేస్తారు? లాజికల్గా చేస్తారు కదా క్వశ్చన్స్ అన్నీ కూడా. సేమ్ అదే లాజిక్, అవే లాజిక్స్ ఉంటాయి ఇంగ్లీష్ కూడా. అంటే ఇంగ్లీష్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సే చేయగలుగుతారు, మనకు రావు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవ్వరు బాధపడద్దు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాడో మీరు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. ఓకే, వాళ్ళకున్న నాలెడ్జ్ ఎక్కడ కూడా మనకి ఇంగ్లీష్ రాయడంలో సాల్వ్ చేయడంలో ఎక్కడ కూడా పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ జనరల్ ఇంగ్లీష్ అనేది కాంపిటేటివ్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ స్పీకింగ్ ఇంగ్లీష్. సో తెలుగు మీడియం స్టూడెంట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాడో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి, అంతే. అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్ మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కోర్స్ చూడండి, ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్. గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ 3 కాంపోనెంట్స్ కూడా చాలా డీటెయిల్గా చెప్పాను. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ప్రతి టాపిక్కి టాపిక్ టెస్ట్లు ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. సో ఇవన్నీ బాగా చదువుకొని మంచిగా జాబ్ కొట్టండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.